నా దేవుడు నా కోసం ఒకరిని పంపిస్తాడు. వస్తా. ఒక్కని కూడా వదలను. అందరి సంగతి తేలస్తా. ఒక్కొక్కడికి ఈ భూమి మీద ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఒకడుంటాడు. అలాగే ఈ మార్కండేయ సమస్యను పరిష్కరించడానికి ఒకడున్నాడు. తన స్నేహితుడి కోసం పద్మవ్యూహంలో అడుగు పెట్టబోతున్నాడు. అయినా పోలీసు ఉద్యోగం అంటే ప్రతిరోజు పద్మవ్యూహమే కదా. మరి ఆ మార్కండేయుని ఈ పద్మవ్యూహం నుండి బయటకు తీసుకొస్తాడో లేదో చూద్దాం. నమస్తే సార్. నమస్తే మార్కండ. వచ్చి బండెక్కు. నేను రాను సార్. ఏ వస్తే ఊర్లో ఒక్కొక్క నా కొడుకుని నరికి పారేస్తా. అలాగే నరుకుదాం, ఇద్దరం కలిసి నరుకుదాం. ముందొచ్చి బండెక్కు. నువ్వు చెప్తా ఉంటావు కాబట్టి వస్తా ఉంటా సార్. వెంకీ, 10 నిమిషాల్లో నా కొడుకులు నలుగురు నా ముందుండాలి. వెళ్ళి చెప్పా పెద్ద మనుషులకి. చెప్పండి సార్. నేను వస్తున్నా మార్కండ. అట్నే సార్. నువ్వు చెప్పేంత నిజమేనా? అవును సార్. నువ్వేం భయపడకు. సరే సార్. అంత ఘోరమైన మనుషులా లేక వాళ్ళ మీద ఏంది సార్ నువ్వు కూడా అట్నే అంటావు? నిజం చెప్పు. భగవద్గీత ప్రమాణం చేసి కోర్టులో నా అబద్ధం చెప్తారేమో కానీ మాలాగా సారాయి చేతులు పెట్టుకుని అబద్ధం చెప్పాం సార్. 2 రోజుల్లో వస్తున్నా, వాళ్ళ కథ తేల్చేద్దాం. అట్నే సార్. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎట్టంటే అట్టే సార్. సరే మార్కండ. సరే. త్వరగా వచ్చేస్తారే. అట్నే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.